లెనిన్ జననం వ్లాదిమిర్ ఇలియాచ్ ఉలనావో 1870 ఏప్రిల్ 10 వోల్గా ఒడ్డున ఉన్న సీంబిక్స్ పట్టణంలో జన్మించాడు లెనిన్. లెనిన్ బాల్యం, యవ్వనం ఆ రష్యన్ మహానది యొక్క పరిసర ప్రదేశాల్లో స్కీంబిక్స్ స్మారక పట్టణాల్లో గడిచినాయి. లెనిన్ తాత రష్యన్ ఫ్యూడల్ దాసుడైన రైతు. ఆయన నిజాన్ని నివోగోరోద్ గుబెర్నియాలోని నివసించేవాడు. అక్కడి నుండి 1791లో అస్త్రాన్ గుబెరియాకు తరువాత అస్త్రహాన్ నగరానికి పోయి అక్కడ కటిక దారిద్ర్యంలో మరణించాడు. లెనిన్ తండ్రి ఇలియా నికోలయేవిచ్ ఉలియానోవ్ చిన్నప్పటి నుండి దారిద్ర్య బాధ అనుభవించినాడు. తన యొక్క అన్న సహాయంతో అసాధారణమైనటువంటి సామర్థ్యంతో కూడిన కఠిన శ్రమతోనూ మాత్రమే ఆయన ఉన్నత విద్యను పొందగలిగినాడు. కజాన్ విశ్వవిద్యాలయ పట్టభద్రుడైన తర్వాత ఆయన సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి తరువాత పాఠశాల ఇన్స్పెక్టర్, ఆ తర్వాత సీంబిక్స్ గుబెరియాలోని ప్రభుత్వ పాఠశాలల డైరెక్టర్ అయినాడు. అభ్యుదయ భావాలు గల లెనిన్ సామాన్య ప్రజల్లో విద్యా వ్యాప్తికి చాలా కృషి చేసినాడు. లెనిన్ గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసినాడు. ఉపాధ్యాయులకు సాయం చేసినాడు. వోల్గా ప్రాంతంలోని నిన్నన్ రష్యన్ ప్రజల విద్య పట్ల ఎంతో శ్రద్ధ చూపించినాడు. లెనిన్ తల్లి మరియు అలెక్సాంద్రోవ్నా ఒక వైద్యుని కూతురు. ఆమె ఇంటి వద్ద చదువుకుంది. ఆమెకి కొన్ని విదేశీ భాషలు తెలుసు. ఆమెకి సాహిత్యంలో మంచి పట్టు, సంగీతంలో గొప్ప అభిరుచి ఉన్నాయి. దృఢమైన సంకల్పం, పట్టుదల, తెలివి అంటే కాకుండా శాంతము, సౌజన్యము గల ఆమె తన పిల్లల విద్యాభివృద్ధికి పూర్తిగా అంకితమయ్యింది. ఉలియానోవ్ కుటుంబంలో 6 పిల్లలు. అన్న అలెగ్జాంద్రా, వ్లాదిమిర్, ఓల్గా, మ్రితి మరియు వాళ్లకు శ్వాతోముఖమైనటువంటి విద్య ఇవ్వడానికి వాళ్ళను కష్టపడే స్వభావము, నిజాయితీ, నమ్రత, పురోహితటువంటి దృష్టి గల పౌరులుగా పెంచడానికి తల్లిదండ్రులు సాయశక్తులా కృషి చేసినారు. ఉలియానోవ్ పిల్లలందరూ పెరిగి విప్లవకారులు కావడం యాదృచ్ఛికం కాదు. అన్యోన్యత గల ఈ కుటుంబంలో వ్లాదిమిర్ ఉలియానోవ్ పెరిగినాడు. లెనిన్ ఉల్లాసవంతుడు, వినోద ప్రియుడు. ఆటలు, ఈత, స్కేటింగ్, మిత్రులతో కలిసి పెద్ద షికార్లు పోవడం లెనిన్కు అమితమైనటువంటి ప్రీతి. 5 ఏళ్ల వయసులోనే ఆయన చదవడం నేర్చుకొని 9 ఏళ్ల వయసులో లెనిన్ స్మిచ్ గ్రామర్ పాఠశాలకు పోవడం ప్రారంభించినాడు. అసాధారణమైనటువంటి సామర్థ్యం గల విద్యార్థిగా శ్రద్ధగా కష్టపడి చదువుకుంటూ లెనిన్ ప్రీతి ప్రతి తరగతిలోనూ ప్రశంస పత్రాలతో కృతార్థుడయ్యేవాడు. పాఠశాలలో ఇబ్బందులు పడే సహపాఠకులకు తోడ్పడడానికి లెనిన్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. పాఠశాలలోని చివరి సంవత్సరంలో లెనిన్ చువాష్ జాతీయుడైన ఎంఎం ఓహోకోవ్ చివరి సంవత్సరం పరీక్షలకు తయారు కావడంలో సాయం చేసినాడు. ఈ వ్లాదిమిర్ ఉలియానోవ్ పుస్తకాలు బాగా చదివేవాడు. పుష్కిన్, లెర్మొంటోవ్, గొగోల్, తుర్గెనేవ్, నెక్రాసోవ్, సల్తీకోవ్, షెడ్రివ్, లేవ్, టాల్స్టాయ్ లాంటి గొప్ప రష్యన్ రచయితల రచనలు లెనిన్ బాగా పరిచయం. విప్లవ ప్రజాస్వామికవాదుడైనటువంటి బెలెన్స్కీ, గెర్ట్సెన్, చెర్నేష్కోవ్, ద్రోభ్యాలెవ్, ఈ పిసర్లేవ రచనలు ఆనాడు అధికారికంగా నిషేధించబడిన గ్రంథాలతో సహా ఆయన పఠనంలో ముఖ్యమైన స్థానం ఆక్రమించినాయి. ఆయన అభిమాన గ్రంథాల్లో ఒకటి చెర్నెషెవ్స్కీ రచించిన ఏమి చేయాలి. ప్రముఖ విద్వాంసుడిగా జార్స్ట్ నిరంకుశత్వానికి, ఫ్యూడల్ దాస్యానికి రాజీ లేని శత్రువుగా చెర్నెష్కోవ్ ఈ కార్యకలాపాల ప్రాముఖ్యాన్ని లెనిన్ తర్వాతి కాలంలో పదే నొక్కి చెప్పాడు. కఠినమైన సెన్సర్షిప్ పరిస్థితుల్లో కూడా చెర్నెష్కోవ్ తన వ్యాసాల ద్వారా నిజమైన విప్లవకారులను తయారు చేయగలిగినాడని లెనిన్ అన్నాడు. ఇంటిలోని వాతావరణం, ఆయన చదివిన ప్రగతిశీల రష్యన్ సాహిత్యము, తన చుట్టూ ఉండిన జీవితాన్ని పరిశీలించడం ఇవి బాల లెనిన్ యొక్క వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాల్ని తీర్చిదిద్దినటువంటి ప్రభావాలుగా ఆ రోజుల్లో రష్యాలో పెట్టుబడిదారీ విధానం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండింది. యంత్రాలను, వేలాది కార్మికులను వినియోగించే ఫ్యాక్టరీలు, కార్ఖానాలు తలెత్తుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఫ్యూడల్ దాస్య అవశేషాలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. ఫ్యూడల్ పీడను, పెట్టుబడిదారి
దోపిడి తోడైంది. ఫలితంగా పట్టణాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ శ్రమజీవుల పరిస్థితి శోషనీయాంశంగా ఉండేది. జార్జిస్టు ప్రభుత్వపు క్రూర పరిపాలన, భూస్వాముల పెట్టుబడిదారుల పీడన, దారిద్ర్య పీడితకు, కార్మిక కర్షకులకు అధోగతి ఈ యువకునిలో పీడ కూలగొట్టినట్టు గాఢమైన ద్వేషాన్ని, పీడితుల పట్ల సానుభూతిని కలిగించినాయి. ఈ వ్లాదిమిర్ ఇంకా పాఠశాలలో విద్యార్థిగా ఉండగానే ఈ విప్లవ భావాలు కనిపించాయి. ఒక్కసారి ఆయన రాసిన ఒక వ్యాసం వాపసు ఇస్తూ హెడ్ మాస్టర్ ఇలా హెచ్చరించినాడు: మీరు రాసిన ఈ పీడిత వర్గాలు ఏమిటి? వాటికి ఎక్కడా ఏమి సంబంధం? ఆయన అన్న అలెగ్జాంద్ర దృఢమైన సంకల్పం, ఉన్నత నైతిక సూత్రాలు గల యువకుడు వ్లాదిమిర్ మీద ఆయన ప్రభావం ఎక్కువగా ఉండింది. తన ప్రియతమ సోదరుని ఆదర్శం ఈ వ్లాదిమిర్కు ప్రపంచండమైనటువంటి ప్రాముఖ్యం గలది అని లెనిన్ సోదరి అన్న ఉల్యానోవా అన్నది. చిన్నప్పటి నుండి ఆయన ప్రతి విషయంలోనూ తన అన్నను అనుకరించడానికి ప్రయత్నించేవాడు. పలానా సందర్భంలో నీవు ఎలా వ్యవహరిస్తావని అడిగితే ఆయన తప్పనిసరిగా అలెక్సాండ్రా అని జవాబిచ్చేవాడు. ఈ అలెగ్జాంద్ర సెయింట్ పీటర్స్ బొర్న్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి అయినటువంటి ఉజ్వలమైన శాస్త్రజ్ఞుడు కాగలిగినాడు. కానీ ప్రజలకు మరింత మంచి జీవితం సంపాదించేటువంటి ఆశతో ఆయన తన జీవితాన్ని జార్జిస్టు నిరంకుశత్వపు మీద చేసినటువంటి విప్లవ పోరాటానికి అంకితం చేయడాన్ని ఎన్నుకున్నాడు. అలెగ్జాంద్ర ఉల్యానోవా అభిప్రాయాలు నర్నోదయ వోల్వా భావాలకు, మార్క్సిజంకు మధ్య ఉండినాయి. ఈ వ్లాదిమిర్ మొదట మార్క్సిస్టు సాహిత్యం గురించి తెలుసుకున్నది తన అన్న ద్వారానే. ఈ నర్నోదయ వోల్వా అటువంటి 19వ శతాబ్దం 80ల ప్రాంతంలో రష్యాలో ఉండినటువంటి విప్లవ టెర్రరిస్ట్ సంఘం వ్లాదిమిర్ జీవితం తీవ్రమైన దెబ్బతీసినప్పుడు ఆయన చాలా చిన్నవాడు. 1886లో ఆయన తండ్రి హఠాత్తుగా మరణించినాడు. కుటుంబం ఆ దెబ్బ నుండి తేరుకోకముందే మళ్ళీ ఉపద్రవం సంభవించింది. 3వ అలెగ్జాంద్ర చక్రవర్తిని హత్య చేసే ప్రయత్నంలో సంబంధం ఉందనేటువంటి అభియోగం మీద అలెగ్జాంద్ర 1877 మార్చిలోని సెయింట్ పీటర్స్ బుర్గా అరెస్ట్ అయినాడు. అదే సంవత్సరం మేలో ఆయన అసెల్గా బుర్గా కోటలో ఉరితీయబడినాడు. ఈ అలెగ్జాంద్ర ఉల్యానోవా వీరమరణం పొందినాడు. అయినా విప్లవ వీరమరణం పరివేషం ఉన్నటువంటి తమ్ముడు వ్లాదిమిర్ యొక్క మార్గాన్ని వెలుగు చూపింది అని ఆయన సోదరుడు అన్న రాసింది. తన సోదరుని మరణం వ్లాదిమిర్ దారుణమైనటువంటి ఆఘాతం. తన జీవితాన్ని విప్లవ పోరాటానికి అంకితం చేయాలనేటువంటి ఆయన నిశ్చయాన్ని అది దృఢపరిచింది. కానీ తన సోదరుని యొక్క, ఆయన సహచరుల యొక్క సాహసాన్ని, స్వాగత్యాన్ని మెచ్చుకుంటూనే లెనిన్ వాళ్ళ ఎన్నుకున్నటువంటి మార్గాన్ని నిరాకరించాడు. ప్రభుత్వ అధికారులైనటువంటి వ్యక్తులను జారునైనా సరే హత్య చేయడం నిష్ప్రయోజనమని, తప్పు మార్గమని ఈ యొక్క లెనిన్ చిన్నవాడైనప్పటికీ నమ్మకం కలిగింది. వద్దు, మనం ఆ మార్గం అనుసరించవద్దు, అనుసరించవలసినటువంటి మార్గం కాదు అన్నాడు లెనిన్. శ్రామిక జన విమోచనకు భిన్న మార్గం కొరకు లెనిన్ ఉల్యానోవా అన్వేషణను ప్రారంభించినాడు. విప్లవ కార్యకలాపాలకు సన్నద్ధుడు కావడంలో లెనిన్ సామాజిక శాస్త్రాల్లో ప్రత్యేక ఆసక్తి కనబరిచి వాటిని లోతుగా అధ్యయనం చేసినాడు. 1877 ఆగస్టులో బంగారు పథకంతో ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన తర్వాత లెనిన్ ఖజాన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగంలో చేరినాడు. ఇక్కడ యువక ఉల్యానోవ్ విప్లవ భావాలు గల పురోగామి విద్యార్థులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. 1887 డిసెంబర్ తొలి రోజుల్లోనే లెనిన్ విద్యార్థుల రహస్య సమావేశంలో పాల్గొన్నందుకు గాను విశ్వవిద్యాలయం నుండి బహిష్కరింపబడి తర్వాత అరెస్టు చేయబడినాడు. తనను జైలుకు తీసుకుపోయేటువంటి పోలీస్ అధికారితో తనకు జరిగిన సంభాషణను లెనిన్ తదనంతర కాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు. తిరుగుబాటు వల్లే ఏమీ లాభం లేకుండా మీ ముందర ఒక గోడ ఉంది, కనపడడం లేదు అన్నాడు. ఆ అధికారి లెనిన్కి జవాబిచ్చినాడు, గోడ సమూలంగా పుచ్చిపోయింది, ఒక తావు ఇస్తే అది కూలిపోతుంది. 17 ఏళ్ల లెనిన్ జార్జిస్టు నిరంకుశత్వం మీద విప్లవ పోరాటం చేసి జీవిత మార్గంలో ప్రయాణం ప్రారంభించినాడు. కజాన్ కుబేరియాలోని గ్రామానికి చెందినటువంటి ఆయన్ను బహిష్కరింపబడినాడు. ఆనాటి నుండి ఆయన పోలీసు తనిఖీ కింద ఉన్నాడు.
ఈ చిన్న మార్మూల గ్రామంలో జీవిస్తూ లెనిన్ స్వీయ విద్యాభ్యాసానికి చాలా పుస్తకాలు చదివాడు. షకీనో గ్రామానికి బహిష్కరించబడిన తర్వాత ఆ సంవత్సరం చదివినంత నా జీవితంలో నేనెప్పుడూ చదవలేదన్నాడు. సెయింట్ పీటర్స్లోని జైల్లో కూడా, సైబీరియాలో కూడా నేను బాగా చదివినాను, వేకువ నుండి రాత్రి పొద్దుపోయిందాకా అని తర్వాత కాలంలో లెనిన్ అన్నాడు. ఒక సంవత్సరం తర్వాత తిరిగి కజాన్కు పోవడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడింది. అక్కడ లెనిన్ విశ్వవిద్యాలయంలో పునఃప్రవేశానికి అర్జీ పెట్టుకున్నాడు. అది నిరాకరింపబడగా విద్య కొనసాగించడానికి విదేశాలకు పోవడానికి అనుమతి కొరకు ఆయన అర్జీ పెట్టుకున్నాడు. కానీ జార్జిస్టు అధికార ఆయన అభ్యంతరను తిరస్కరించినాయి. లెనిన్ ఇప్పుడు రాజకీయంగా అవిశ్వసనీయంగా లెక్కింపబడినాడు. ఆ కాలంలో కజాన్లో కొన్ని చట్ట వ్యతిరేక విప్లవ బృందాలు ఏర్పడినాయి. ప్రధాన రష్యా విప్లవ మార్కిస్టులో ఒకడైన ఎన్వై ఫెదో సియనిచ్చతనై నిర్మింపబడిన అని లెనిన్ కొందరు సభ్యులతో పరిచయం ఏర్పరచుకొని ఒక బృందంలో చేరాడు. మార్కిజంను దాని స్థాపకుడైనటువంటి కార్ల్ మార్క్స్ పేరు మీద వెలిసిన విప్లవ సిద్ధాంతాన్ని నిష్ఠగా అధ్యయనం చేయడానికి ఆయన పూనుకున్నాడు. కార్మిక వర్గాన్ని, సకల శ్రామిక ప్రజలను పెట్టుబడిదారి శృంఖలాల నుండి విముక్తి చేయడానికి మార్క్స్ తన మిత్రుడైన ఎంగిల్స్తో కలిసి తన జీవితమంతా అంకితం చేసినాడు. 19వ శతాబ్దం మధ్యలో మార్క్స్ ఎంగిల్స్ సామాజిక అభివృద్ధి నియమాల శాస్త్రం స్థాపించి సమాజ విప్లవ పరివర్తన మార్గాన్ని నిర్ణయించినాడు. కార్మిక జనం యొక్క ఖర్చు మీద పెట్టుబడిదారుల ధనవంతులయ్యే సామాజిక వ్యవస్థను సమాజంగా శాశ్వతంగా ఉండదని ఈ కార్మిక వర్గ మహాదేశికుల శాస్త్రీయంగా నిరూపించినారు. పెట్టుబడిదారి పీడన నుండి మానవ జాతిని విముక్తి చేయడాన్ని బూర్జువా వర్గ పాలనను కూలదోసి సనాతన సోషలిస్టు సమాజాన్ని నిర్మించేటువంటి శక్తి అవసరమైతే ఆ శక్తే కార్మిక వర్గం, కూలి సంపాదించే వర్గం. బూర్జువా సమాజంలో కార్మిక వర్గం అత్యంత పీడితమైనటువంటి, అత్యంత సంఘటితమైనటువంటి, అత్యంత విప్లవకరమైనటువంటి వర్గం. తదనంతర కాలంలో మార్క్సిజం సారాన్ని వివరిస్తూ లెనిన్ ఇలా రాసినాడు: పెట్టుబడి మీద విప్లవ పోరాటంలో మొదటి వాలుగా ఉండడం, సమస్త శ్రామిక పీడిత జనాన్ని తన చుట్టూ సమీకరించడం అనే తన పాత్రను, తన కర్తవ్యాన్ని, తన జీవితాన్ని, విధిని కార్మిక వర్గాన్ని సూచించడం మార్క్స్ ఎంగిల్స్ గొప్ప చారిత్రకమైనటువంటి ఘనత. కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు మధ్య జరిగే పోరాట చివరికి సోషలిస్టు విప్లవాన్ని దారితీస్తుందని, అందులో కార్మిక వర్గం పెట్టుబడిదారుల అధికారాన్ని కూలదోసి శ్రామిక ప్రయోజనాల కొరకు కార్మిక వర్గ నియంతృత్వాన్ని అనగా తన సొంత అధికారాన్ని స్థాపిస్తుందని మార్క్స్ ఎంగిల్స్ బోధించారని, కార్మిక వర్గ నియంత్రిత సమస్యలు మార్క్సిజం మౌలికమైందని